అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా శక్తివంతమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే, మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న ఆహారపు నిర్ణయాలు మన దీర్ఘకాలిక ఆరోగ్యం మీద ఎంత పెద్ద ప్రభావాన్ని చూపిస్తాయో చూద్దాం. ఒక్క క్షణం ఈ మాట గురించి ఆలోచించండి. వినడానికి చాలా సింపుల్గా అనిపించొచ్చు, కానీ దీని వెనక చాలా లోతైన అర్థం ఉంది. అవును, అసలు పాయింట్ ఇదే. ఏదో ఒకరోజు డాక్టర్ మనకు ఒక జబ్బు ఉందని చెప్పడంతో సమస్య మొదలవదు. దానికి చాలా ఏండ్ల ముందే మన శరీరంలో సైలెంట్గా మార్పులు మొదలవుతూ ఉంటాయి. దీన్నే నిపుణులు నివారణ అంతరం లేదా ప్రివెన్షన్ గ్యాప్ అంటారు. అంటే సమస్య బయటపడటానికి, అది లోపల మొదలవడానికి మధ్య ఉన్న టైం అన్నమాట. ఈ గ్యాప్లో మనం ఏం చేస్తామన్నదే మన ఫ్యూచర్ హెల్త్ని డిసైడ్ చేస్తుంది. అందుకే ఇది చాలా ఇంపార్టెంట్. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? అదే ఈ నివారణ పోషణ. ఇది ఏదో జబ్బు వచ్చాక వాడే మందు కాదు. అసలు జబ్బులే రాకుండా మన శరీరాన్ని ఒక కోటలా మార్చే ఒక స్ట్రాటజీ. సింపుల్గా చెప్పాలంటే, రోజూ మనం తినే ఫుడ్డే మన సైన్యం. సరే, మరి ఈ ఐడియాని మన డైలీ లైఫ్కి కనెక్ట్ చేసి చూద్దాం. మనలో చాలామంది ఫేస్ చేసే కొన్ని కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్ వెనుక ఎలాంటి పోషకాహార లోపాలున్నాయా ఇప్పుడు చూద్దాం. మనలో చాలామందికి ఇదే కదా పెద్ద ప్రాబ్లం. రోజంతా కంప్యూటర్లు, ఫోన్లు చూడటం వల్ల సాయంత్రానికి కళ్ళు మంటలు, తలనొప్పి. ఇది ఆల్మోస్ట్ అందరికీ కామన్ అయిపోయింది. ఇక్కడ చూడండసలు మ్యాజిక్. ఎక్కువ స్క్రీన్ టైం వల్ల మన కంటి నరాలకు కావలసిన విటమిన్ ఇ, జింక్ లాంటివి తగ్గిపోతాయి. వాటిని బాదం, పొద్దుతిరుగుడు గింజలు మళ్లీ భర్తీ చేస్తాయి. అంటే రోజు గుప్పెడి గింజలు తినటం మన కళ్లకుక రక్షణ కవచంలాంటిదన్నమాట. ఇక మరో సెన్సిటివ్ టాపిక్. ఈ రోజుల్లో చాలామంది ఫేస్ చేస్తున్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఇది మన మూడ్ నుంచి హెల్త్ వరకు అన్నింటినీ డిస్టర్బ్ చేస్తుంది. మన హార్మోన్లు సరిగ్గా ఫంక్షన్ అవ్వాలంటే వాటికి కొన్ని స్పెషల్ న్యూట్రియంట్స్ కావాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, ఫైబర్ లాంటివి. ఇవి మన బాడీలోని హార్మోన్ సిస్టమ్ని మళ్లీ ట్రాక్లోకి తెస్తాయి. లోపాలనేవి తెలియని శత్రువులలాంటివి. సరైన ఫుడ్ అనే ఆయుధంతోనే వాటిని ఎదుర్కోగలం. మనలో చాలామందికి తెలియకుండానే బీపీ స్లోగా పెరుగుతూ ఉంటుంది. దీనికి కేవలం స్ట్రెస్ మాత్రమే కారణమనుకుంటాం, కాని అసలు కథ వేరే ఉంది. మన బ్లడ్ వెసల్స్ కామ్గా, రిలాక్స్డ్గా ఉండటానికి మాగ్నీషియం, పొటాషియం చాలా అవసరం. ఇవి లోపించినప్పుడు రక్తనాళాలు టైట్ అయిపోయి బీపీ పెరుగుతుంది. కొన్ని గింజలు, ఖర్జూరాలు రోజూ తినడం అనేది మన బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో మనం పెట్టే ఒక చిన్న కానీ చాలా విలువైన ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఓకే, ఇప్పుడు మన కిచెన్ని ఒక టూల్ కిట్లా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. అంటే ప్రతి హెల్త్ ప్రాబ్లంకి మన దగ్గర ఒక న్యాచురల్ సొల్యూషన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈ రోజుల్లో ఆల్మోస్ట్ ప్రతి ఇంట్లోనూ వినిపించే మాట షుగర్. బ్లడ్ షుగర్ లెవెల్స్ గురించి టెన్షన్ చాలామందిలో ఉంది. దీనికసలు కారణమేంటో చూద్దాం. ఇక్కడ చూడండి ఎంత క్లియర్ తేడా ఉందో. రిఫైన్డ్ షుగర్ మన బాడీకి ఒక షాక్ లాంటిదే. అది వెంటనే ఎనర్జీ ఇచ్చి అంతే ఫాస్ట్గా మనల్ని డల్ చేస్తుంది. కానీ ఖర్జూరాలు, నట్స్ లాంటివి ఫైబర్తో కలిసి నెమ్మదిగా, స్టడీగా ఎనర్జీని రిలీజ్ చేస్తాయి. ఇదొక రేస్ కార్కి, ఒక మ్యారథాన్ రన్నర్కున్న డిఫరెన్స్ లాంటిదన్నమాట. ఇది వినడానికి కొంచెం షాకింగ్గా ఉండొచ్చు, కానీ ఈ రోజుల్లో చిన్న వయసులోనే బోన్స్ వీక్ అవుతున్నాయి. దీనికి కారణం మన లైఫ్ స్టైల్తో పాటు సరైన పోషకాలు అందకపోవడమే. మన ఎముకలకు కావాల్సింది కేవలం కాల్షియం కాదు, దాన్ని శరీరం అబ్జార్బ్ చేసుకోవడానికి మెగ్నీషియం కూడా కావాలి. నువ్వుల్లో న్యాచురల్ కాల్షియం ఉంటే నట్స్, సీడ్స్లో మెగ్నీషియం ఉంటుంది. అంటే ఈరోజు మనం తినే ఒక నువ్వుల లడ్డు మన ఫ్యూచర్ మొబిలిటీకి ఫౌండేషన్ వేస్తోంది. గుండె, మెదడుకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఒక్కరోజులో రావు. అవి చాలా ఏళ్లపాటు మనకు తెలియకుండానే లోపల డెవలప్ అవుతాయి. వాటికి మనం ఇప్పుడే ఒక ప్రొటెక్షన్ షీల్డ్ ఏర్పాటు చెయ్యాలి. ఆరోగ్యమనేది ఒక లాంగ్ గేమ్. వాల్నట్స్లో ఉండే ఒమేగా 3లు మన బ్లడ్ సర్క్యులేషన్కి హెల్ప్ చేస్తే, యాంటీఆక్సిడెంట్లు మన బ్లడ్ వెసల్స్ని రిపేర్ చేస్తాయి. ఇది మన శరీరానికి మనం చేసుకునే ఒక లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ లాంటిది. ఇప్పటివరకు సొల్యూషన్స్ గురించి మాట్లాడుకున్నాం. కానీ ఒకవేళ మనం ఈ చిన్న చిన్న మార్పులు చెయ్యకుండా ఏదైనా సమస్య వస్తే అప్పుడు చూసుకుందాంలే అని వెయిట్ చేస్తే ఏం జరుగుతుంది? దాని అసలు కాస్టేంటో ఇప్పుడు చూద్దాం. ఆ నష్టం కేవలం డబ్బు రూపంలోనే ఉండదు. ప్రతీ నెలా వాడాల్సిన మందులు, సడన్గా హాస్పిటల్కి పరిగెత్తాల్సి రావడం, అన్నింటికన్నా ముఖ్యంగా మనం ప్రివెంట్ చేయగలిగే జబ్బుతో బతకాల్సి రావడం అనే మెంటల్ బర్డెన్, వీటికి వెలకట్టలేం. ఈ వాక్యం మనందర్నీ ఒక్కసారిగా ఆలోచింపజేయాలి.
హాస్పిటల్స్లో మనం కట్టే లక్షల బిల్లులు ఒక్క రోజులో చేసిన తప్పు వల్ల రావు. చాలా ఏళ్లుగా మనం తీసుకున్న లెక్కలేనని చిన్న చిన్న తప్పుడు నిర్ణయాల ఫలితమే అది. అయితే ఇదంతా భయపెట్టడానికి కాదు, మనల్ని మనం శక్తివంతులుగా చేసుకోవడానికి, మన చేతిలోనే ఎంత పెద్ద పవరుందో తెలుసుకోవడానికి. ఇప్పుడొక పాజిటివ్ నోట్తో ముగిద్దాం. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. మనం మన శరీరానికి మంచి ఆహారం ఇచ్చినప్పుడు మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే మన లైఫ్ హ్యాపీగా ఉంటుంది. ఈ అద్భుతమైన జర్నీ మనం రోజూ చేసే ఒక్క మంచి చాయిస్తోనే మొదలవుతుంది. కాబట్టి మనం తీసుకునే ప్రతి ఫుడ్ చాయిస్ని ఒక డ్యూటీలా కాకుండా ఒక సెలబ్రేషన్లా చేద్దాం. వాటిని టేస్టీగా చేసుకుందాం. ప్రతి ముద్దకు ఒక విలువ ఉండేలా చూసుకుందాం. ఎందుకంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది.